హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. తల్లి కొడుకుల మధ్య సంభాషణ. ఎందుకురా డబ్బులు ఎలా ఖర్చు చేస్తాం? నేను ఈ ఇంట్లోనే పుట్టి ఉండకూడదు. మనం ఈ మిడిల్ క్లాస్లోనే ఉండిపోయాం. ఎందుకో తెలుసా నాన్న? మీకు సంపాదించడం చేతకాక. మాకు సంపాదించడం చేతకాక కాదు, దురద. డబ్బులు కనిపిస్తే చాలు ఖర్చు పెట్టేదాకా దురద తగ్గదు. డబ్బులు అయిపోయాయనుకో దురద దానంతటదే తగ్గిపోతుంది. షాప్ యజమానికి సురేష్కి మధ్య సంభాషణ. అన్నా, ఏం కావాలి? కేజీ కుక్క బిస్కెట్లు ఇవ్వు. తింటావా పార్సల్ చేయాలా? ఏం మాట్లాడుతున్నా నువ్వు? సారీ. భార్యాభర్తల మధ్య సంభాషణ. బావా, నీకేం కావాలో చెప్పు. ఇంటి పనులు పొలం పనులు చేసుకుందామా? ఇంటి పనులు వంట పనులు పొలం పనులు చేయలేకపోతున్నాను బావా. ఇంటి పనులు చేయలేకపోతున్నావా? పొలం పనులు చేయలేకపోతున్నావా? నువ్వేమో ఒక్క పని కూడా పట్టించుకోవు. చాలా కష్టంగా ఉంది బావా. అయితే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని నీకు తోడుగా తీసుకొస్తాలే. ఇంటి పని వంట పని తను చూసుకుంటుంది, నువ్వేమో పొలం పనులు చూసుకుందువు కానీ. ఒక్కటి పీకుతుంది భర్తకి. కొడితే కొట్టింది కానీ మూసుకొని అన్ని పనులు చేసుకుంటుందిలే. బావని వదులుకోలేను, సవితిని రానియలేను, ఇంటి పని వంట పని చేసుకుంటాను. ఎదురింటి అమ్మాయి పక్కింటి అమ్మాయికి మధ్య సంభాషణ. అక్క, ఎక్కడున్నావక్క? ఏంటక్క? ఆ ఎదురింట్లో ఉన్న రమేష్ రజనీలు విడిపోయారంట. పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు. అదేంటక్క అలా విడిపోయారు? నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావు? ఇలాంటివన్నీ నీకే తెలుస్తాయి కదా. ఓయ్, మాటలు తిన్నంగా రాని. సార్లే, నీకు సాయంత్రం కోడి కూడా వండి పెడతాను కానీ నిజం చెప్పు, వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు? అంటే అది పెళ్ళైన కొత్తలో భార్య భర్త మాట వినేది. ఆ తరువాత భర్త భార్య మాట వినేడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మాటలు నమ్మారు. అందుకే విడిపోయారు. ఏమే ఊరిలో తిరుగుతున్నావు? నాకే ఊరిలో విషయాలు ఏం తెలియడం లేదు. మరి నీకెలా తెలుస్తున్నాయి ఎవరింట్లో ఏం జరుగుతుంది అని? అదా, నేను ఉపాధి హామీ పనికి వెళ్తున్నాను కదా, అక్కడ మాట్లాడుకుంటున్నారు ఊర్లో విషయాలన్నీను. అయితే మన ఇంట్లో ఏం కూర వండామో అది కూడా తెలుస్తుందన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. అయితే అక్కడ పని తక్కువ, ముచ్చట్లు ఎక్కువ అన్నమాట. చెరువుగట్టు మీద మన్ను వేస్తారు, అది వానక తడిసి కిందకు వస్తుంది. మళ్ళీ సంవత్సరం తర్వాత ఉపాధి హామీ పథకం కింద అదే మన్ను గట్టు మీద వేస్తారు. ఇది అక్కడ పని. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరింటికి ఎవరు వెళ్తున్నారు, ఎవరితో వెళ్ళిపోతున్నారు, అవన్నీ అక్కడ తెలిసిపోతాయి. ఇది మాత్రం నిజం. ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టిన గవర్నమెంట్కి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అన్నయ్య 10 రూపాయలు సబ్బు ఇవ్వవా? ఇందులో గాంధీ తాత లేడురా. బాత్రూంలో గాంధీ తాత స్నానం చేస్తున్నాడు. సబ్బు తెమ్మని డబ్బులు ఇచ్చాడు. తొందరగా సబ్బు ఇవ్వన్నయ్యా. సబ్బుతో స్నానం చేయకపోతే మా తాతకి స్నానం చేసినట్టే ఉండదు. ఇవి సబ్బు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.